రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, మంత్రివర్గ సమావేశ వివరాలేంటి? వినోద్, దాదాపు 4 గంటల పాటు విజయవాడ ముఖ్యమంత్రి కార్యాలయంలో మంత్రివర్గ సమావేశం కొనసాగింది. ఇందులో ప్రధానంగా తొలుత తీసుకున్న ఎజెండా అంశాల ప్రకారం రాష్ట్రంలో గొర్రెలు మేకల పెంపకం విధానంపై సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు గంటన్నర పాటు ఇదే అంశంపై చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. ఏదైతే రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గం ఉందో వారికి లబ్ధి చేకూరేలాగా ఈ విధానాన్ని రూపొందించాలని, ఇందులో భాగంగానే గొర్రెలు మేకలు పెంచే వాళ్ళకి వీళ్ళని ఎక్కువ సబ్సిడీలు కల్పించే విధానం రూపొందాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు రాష్ట్రంలో 4 ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో 2 విశ్వవిద్యాలయాలు విశాఖపట్నంలోనూ, అలాగే మరో విశ్వవిద్యాలయం చిత్తూరులోను, ఇంకోటి శ్రీసిటీలోనూ ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం లభించింది. దీంతో పాటు గతంలో మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే రాష్ట్రంలో జౌళి పరిశ్రమలకు సంబంధించి నిర్ణయం తీసుకుందో దానికి సంబంధించి కూడా కీలక చర్చ జరిగింది. రాష్ట్రంలో దాదాపు కొన్ని జౌళి పరిశ్రమలో ఈ విద్యుత్ కష్టాల వల్ల మూతపడే స్థాయికి ఉన్నందున దాదాపు 350 కోట్ల రూపాయల విద్యుత్ సబ్సిడీ భరించాలని చెప్పి కూడా మంత్రివర్గం నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. వీటితో పాటు విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఆధ్వర్యంలో విశాఖ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ రూపొందించాలనే అంశం మీద కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. అయితే నిర్ణయం మాత్రం దీనిపై ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదని తెలుస్తుంది. వచ్చే మంత్రివర్గం నాటికి ఈ ఉడా స్థానంలో విశాఖ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని చెప్పి కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తుంది. ఎజెండా అంశాల తర్వాత కూడా పలు రాజకీయ అంశాలపైన కూడా మంత్రివర్గంలో చర్చ జరిగింది. ఎజెండా అంశాల్లో మరొకటి విశాఖ జిల్లా మధురవాడకు సంబంధించి ఏదైతే అక్కడ స్థానికంగా భూ సమీకరణ ఉందో దీనికి సంబంధించి సిఆర్డీఏలో రైతులకు ప్రకటించిన ప్యాకేజీని అక్కడ మధురవాడలోనూ రైతులకు ప్రకటించాలని చెప్పి మంత్రివర్గం నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక రాజకీయ అంశాలకు సంబంధించి రేపు ప్రధానంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పరంగా జనచైతన్య యాత్రలు కానీ అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కానీ జరుగుతున్నాయో దీనికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరిగింది. దీనికి సంబంధించి అధికారులందరూ వెళ్ళిపోయిన తర్వాత రాజకీయ అంశాలపైన ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపు మంత్రులతో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఏదైతే జనచైతన్య యాత్రలు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మొత్తం మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులతో బాధ్యత తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. దీంతో పాటుగా ప్రతి మంత్రి తప్పనిసరిగా తన నియోజకవర్గంలో 10 రోజుల పాటు నెలలో, మరో 10 రోజులు జిల్లాలోనూ, అలాగే ఇంకో 10 రోజులు తను ఏదైతే ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యత నిర్వర్తిస్తున్నారో ఆ జిల్లాలో ఉండాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు ప్రభుత్వ పథకాలను పార్టీ ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే బాధ్యత కూడా మంత్రులు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ధన్యవాదాలు కృష్ణ.